హైదరాబాద్లో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వానతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఆఫీస్కు వెళ్లే టైం కావడంతో ట్రాఫిక్ రద్దీ బాగా ఉంది. వర్షంతో చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. రోడ్లపై గుంతలతో కూడా జనానికి తిప్పలు తప్పడం లేదు. జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్గా ఉన్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు మొదలు కాలేదు. బేగం బజార్, బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, తార్నాక, నాచారం, మల్లాపూర్, రాజేంద్ర నగర్, మెహదీపట్నం, బంజారా హిల్స్, పంజాగుట్ట, వనస్థలిపురంలో అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. ఇప్పటి వరకు ఆగకుండా వాన పడుతోంది. దీంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. ఓవైపు స్కూల్స్, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్, ఇంకోవైపు ఎంప్లాయీస్ ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్నారు. చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలకు తోడు ఉత్తర ఒడిశా తీరం మీద ఉపరితల ఆవర్తనంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడుతుండగా దక్షిణ తెలంగాణలో వాన ముసురు కొనసాగుతోంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఓవైపు ఇరుకైన రోడ్లు, మరోవైపు పైపు లైన్ల కోసం మరమ్మతులు. వీటికి తోడు రోడ్లపై 195 వాటర్ లాగింగ్ పాయింట్లు. చినుకు పడితే చాలు చిత్తడిగా మారే రహదారులు. దీంతో చిన్నపాటి వర్షానికే నగరవాసులకు తప్పని కష్టాలు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. సిటీలో వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ను నివారించేందుకు జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లతో కలిసి పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు అధికారులు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఇప్పటికే సిబ్బందిని అలర్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లిమిట్స్లో మొత్తం 195 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించారు. ఇందులో అత్యంత క్రిటికల్గా 18 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నట్లు తెలిపారు. సిటీలో ప్రధాన రహదారులైన ఎల్బీ నగర్ నుండి బియాపూర్, సికింద్రాబాద్ నుండి మెహదీపట్నం, ఫలక్నుమా నుండి కోటి మీదుగా జేబీఎస్ వరకు రూట్లున్నట్టు ముఖ్యమైనవంటున్నారు. ఇక ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ దీంతో పాటు మలక్పేట్, లక్డీ కపుల్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్ ఏరియాల్లోనూ ప్రత్యేక సిబ్బందితో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ వచ్చి 16 ఉన్నాయండి. అండ్ అదర్ ఇంపార్టెంట్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఒక 40 ఉన్నాయి. టోటల్గా 56 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి జిహెచ్ఎంసీ ఏరియా అండ్ కంటోన్మెంట్ బోర్డ్ ఏరియాలో వాటి ఏరియాలలో ఉన్నాయి. సో గతంలో నుంచి కూడా వాటి మీద ఇంపార్టెంట్ వాటర్ లాగింగ్ పాయింట్స్ మీద జాయింట్ టీమ్స్ విజిట్ చేసి తర్వాత టెక్నికల్ వింగ్ వాళ్ళ టెక్నికల్ టీమ్స్ తోటి కూడా సర్వే చేయించి దాని ఇష్యూస్ని రూట్ కాజ్ అనాలిసిస్ చేసి వాటిని ఐడెంటిఫై చేశారు. ఇష్యూస్ ప్రాబ్లం ఏంటనేది కరెక్షనల్ మేజర్స్ టేకప్ చేసి చాలా వరకు వాటిని అన్నింటినీ సరిచేశారు. మనకు మేజర్గా ఈ పంజగుట్ట మోడల్ హౌస్ దగ్గర మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్, అదేవిధంగా మోనప్ప ఐలాండ్ అది పంజగుట్ట బేగంపేట్ స్ట్రెచ్ మీద, అండ్ రాజ్భవన్ రోడ్ దగ్గర లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర కూడా ఉంది మనకి. లక్డికా పూల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ దగ్గర అట్లాంటి ఇంపార్టెంట్ ఈ మేజర్ స్ట్రెచెస్లో ఉన్నాయి. వీటి మీద జిహెచ్ఎంసీ వాళ్ళు దాన్ని స్టడీ చేసి దాన్ని సాల్వ్ చేశారు చాలా వరకు. దానివల్ల ఇప్పుడు మనకు దాని తీవ్రత తగ్గింది. మా పోలీస్ యాప్ కూడా ఉంది అండ్ మా పోలీస్ ఫేస్బుక్ పేజ్ ఉంది అండ్ వెబ్సైట్ కూడా ఉంది. అందులో కూడా కంటిన్యూస్గా రియల్ టైం ఈ సూచనలు ఇస్తున్నాము ప్రజలకి వర్ష టైంలో. అండ్ మా సిపి గారు కూడా వారి ఈ వర్షాకాలం సందర్భంగా తర్వాత అట్లాగే ట్రాఫిక్
ఇష్యూస్ సంబంధించి కొన్ని వాయిస్ ఓవర్స్ ఇచ్చారు, అవి కూడా మేము పొందుపరిచాము. ఈ వర్షాకాలం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక హెడ్ కానిస్టేబుల్ అండ్ 2 కానిస్టేబుల్స్ తోటి ఒక ఎమర్జెన్సీ టీం పెట్టాము. అండ్ ఒక్కొక్క జోన్లో వీళ్ళ మీద ఇన్ఛార్జిగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ని పెట్టడం జరిగింది. అండ్ ఎప్పుడైతే మనకు క్లియర్గా రాత్రి మనకు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి పెద్ద ఎత్తున వర్షం పడుతుంది అన్నప్పుడు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కూడా పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ జిహెచ్ఎంసీలో ఒక కంట్రోల్ రూమ్ ఉంది, అందులో కూడా మన ట్రాఫిక్ వింగ్ నుంచి ఒక ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ ఇద్దరిలో ఒకరు ఉంటారు. ఉండి ఇష్యూస్ వర్షం పడ్డప్పుడు ఇమీడియట్గా ఆ వర్షం ఆగిన వెంటనే చెట్లు పడిపోవడం కానీ, కరెంట్ పోల్స్ పడిపోవడం కానీ, ఇంకా వేరే ఈ రోడ్స్ మీద రోడ్ డ్యామేజ్ అయిపోవడం కానీ, లేకపోతే వాటర్ లాగింగ్ కొత్తగా ఏమైనా ఏర్పడ్డప్పుడు వాటిని ఇమీడియట్గా అటెండ్ అవ్వడానికి ఏరియా వైజ్ జాయింట్ టీమ్స్ ఉన్నాయి విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ అన్నమాట. మా దగ్గర 25 క్రేన్స్ ఉన్నాయి 25 పోలీస్ స్టేషన్స్లో. ఆ క్రేన్స్లో జిహెచ్ఎంసీ వారు ఈ రెయిన్ రిలేటెడ్ అన్ని ఎక్విప్మెంట్స్ మాకు ఇచ్చారు. ఏదంటే ఈ వుడ్ కటర్స్, ఇది మనకు ఇది పవర్ సాస్, తర్వాత రిలేటెడ్ చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు మాకు ఇష్యూ చేసిన ఈ లిస్టులో అన్నిటిని కూడా మేము